హలో గాయ్స్, వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఆయిషా ఎమోషనల్ అంటే నాకు నవ్వు వస్తుంది. ఒక నిమిషం పాపం అనిపించింది, తర్వాత నవ్వు వచ్చింది. ఆయిషా నిజంగా సూపర్ గేమర్, సూపర్ మాటలైనా ఏదైనా లొడా 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 వాగుతూనే ఉంటుంది. కానీ ఒకటి ఆయిషా నిన్న అది మాధురి గారు ఆయిషా ఇద్దరు కలిసి వాళ్ళు కెప్టెన్సీ టాస్క్ ఉంటుంది కదా, ఆ టాస్క్లో సమాధిలో పోయి మాధురి పాడుకుంటుంది. ఆయిషనేమో బ్లాక్ తీయడానికి ఆయిషా పోతుంది. ఫస్ట్ ఆయిషనే పోతుంది. సూపర్ ఆయిషనే పోతుంది. పక్కా ఆయిషనే గెలుస్తుంది అని అనుకున్నారు. 100% ఆయిషనే గెలుస్తుంది అని నేను కూడా అనుకున్నా. కానీ ఆయిషకు సైట్ ప్రాబ్లం అంట. పాపం సైట్ ఉందంట అమ్మాయికి. సైట్ ప్రాబ్లం కాబట్టి అమ్మాయి అది తీసుకోలేకపోయి అది ఎలా తీయాలి ఆడ ఉన్న వాళ్ళని అడుగుతుంది, ఎలా తీయాలని వాళ్ళని అడుగుతుంది, వీళ్ళని అడుగుతుంది. వాళ్ళు ఎవరికి చెప్పరు, ఖామోష్ ఉంటారు. ఎవరు చెప్పరు. అందుకోసం ఆయిషా ఇంకా ఏమనలేక ఖామోష్గా ఉండేసిపోతారు. వాళ్ళు ఉంటారు. అయినాక ఆయిషాకి ఎలా తీయాలో అర్థం కాదు, కనిపించట్లేదు పాపం. అయితే సుమనన్న గౌరవ్ తీసి గౌరవ్ వచ్చి ఇంకా బెల్లని కొడతారు. బెల్లని కొట్టిన తర్వాత ఆయిషా వచ్చి లోపల వచ్చి ఏడుస్తున్నట్టు, నాకు కనిపించలేదు పొంగమ్మ, నా ఇమ్ము కనిపించలేదు, నాకు కళ్ళు కనిపించలేదు, నా ప్రాబ్లం అది ఇమ్ము అని ఏడుస్తున్నట్టు పాపం అనిపించింది నాకు రియల్. కానీ మళ్ళీ కొద్దిసేపటికి తొక్క నా వల్లనే వాళ్ళు గెలిచిండ్రు, నేనే వేస్తుంటే కదా నేనే. కానీ సుమనన్న గెలవడం బాగుంది. కానీ సుమనన్న విషయంలో చాలా థ్యాంక్ఫుల్గా ఉంటుంది. అదైతే హైలైట్ అనిపించింది. నాకైతే సూపర్ అనిపించింది. మీకేమనిపించింది? ఆయిషా ఏడుపు దొంగ ఏడుపు నటన అని అంటారు. అవును, ఒకసారి ఏడుస్తుంది కొంచెం మెంటల్లాగా అనిపించింది నాకైతే. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.